జిల్లా రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆర్డీఓ అనూష సాదా బైనామా అర్జీలను భూముల రీసర్వేలో తప్పులను వెంటనే సరిచేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా సీనియర్ సిటిజన్ల రక్షణపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుంచి ఆర్డీఓ అనూష స్వయంగా అర్జీలను స్వీకరించారు. ముఖ్యంగా రీసర్వే సమయంలో భూముల రికార్డుల్లో జరిగిన పొరపాట్లను, సాదా బైనామా రికార్డులను, లింక్ డాక్యుమెంట్ల రికార్డులను సరిచేయాలని బాధితులు విన్నవించగా వాటిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం ఆమె సీనియర్ సిటిజన్ల చట్టం గురించి వివరిస్తూ పలు కీలక సూచనలు చేశారు. తల్లిదండ్రులను సంరక్షించని కొడుకులు లేదా కూతుళ్లకు వారి ఆస్తులపై ఎలాంటి హక్కు ఉండదని స్పష్టం చేశారు. తల్లిదండ్రులను మోసం చేసి ఆస్తులు రాయించుకున్నా లేదా ఆస్తి తీసుకున్న తర్వాత వారిని నిర్లక్ష్యం చేసినా బాధితులు ఫిర్యాదు చేస్తే ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేయించే అధికారం ఆర్డీఓకు ఉంటుందని తెలిపారు. చట్ట ప్రకారం అక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేసి తిరిగి ఆ ఆస్తులను తల్లిదండ్రులకే అప్పగిస్తామని, అదేవిధంగా తల్లిదండ్రులను కొడుకు కానీ కూతుర్లు కానీ సరిగ్గా చూసుకోకపోతే చట్టపరమైన శిక్షలు ఉంటాయని ఆర్డీఓ అనూష తెలిపారు. అంటే అబ్బాయి చూస్తాడని చెప్పి రాజీ చేశాడు మేడం. ఇప్పుడు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయమంటారు. సీనియర్ సిటిజన్ కేసులో ఫోన్ నంబర్ అన్ని అడ్రస్లు ఇచ్చావా? అందరికీ అడ్రస్ ఇచ్చావా? ఏమైంది మీరు తీసుకొచ్చి రిపోర్ట్ ఏంటండి? దేనికి ఇచ్చారు? జగన్ అన్నప్పుడు ఆ గవర్నమెంట్ ముందు కూడా అది బిల్లు అది జనరేట్ అవ్వాలి. అది ఇదేంటి? ఏం కావాలి? అది ఎంఆర్ఓకి సంతకం పెట్టాలి మేడం. అందులో డబ్బులు కట్టేది. ఇదేంటి సాగర్? ఇది తెమ్మని రామ్మన్నాను. మీ ఇద్దరిది శివారెడ్డి కదా? రెడ్డి డబల్ యాక్సిడెంట్ పడిపోయింది. అదేంటి? ఎన్ని గంటలు రమ్మంటారు? ఎవరు సార్ కవిత రమ్మంటారు?